హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమాల్లో ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా రెగ్యులర్గా అన్నీ చూస్తూ ఉన్నారు కదా? చాలా సంతోషం. దేవుడిచ్చినటువంటి యొక్క ఉచితమైన మహాకృపలో వర్ధిల్లుచు మరి దినదినము కూడా దేవునికి సమీపస్తులుగా ఉండటానికే ఈ యొక్క ప్రతి కార్యక్రమం అంటే ప్రార్థించడం అన్నా, ఉపవాసం ఉండటం అన్నా, బైబిల్ చదవటం అన్నా, స్తుతించడం, ఇవన్నీ కూడా ఏంటంటే దేవునికి సమీపంగా మనం చేరుకోవటానికి, దేవునికి సమీపస్తులు అవ్వటానికి ఇవన్నీ కూడా మరి మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా సంతోషం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, మనిషి హృదయానికి గోచరం కావంటండి. మనిషి హృదయానికి గోచరం కావు, అర్థం కావు. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ మరి దుఃఖిస్తున్నటువంటి వాడిని మరీ దుఃఖంలోనికి నెట్టివేయద్దు అని చెప్తూ, మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. తప్పు చేశాడు, ఇంకా అలా శిక్షలోనే పెట్టినట్లయితే అది కాదు, కానీ ఏం చేయాలంటండి, క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. హల్లెలూయా. ఈరోజు నాకు ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో చాలామంది దుఃఖంలో, వేదనలో, శ్రమలో, బాధలో, నిందలో జీవిస్తూ దేవుని దగ్గరకు వస్తూ ఉంటుంటారు. దేవుని సందులో ఏదో విడుదల పొందుకోవాలని, దేవుని సందు నుంచి మీకున్న సమస్యకు పరిష్కారం పొందుకోవాలని, మీకున్నటువంటి మరి ఏదో బాధ నుంచి బయటపడాలని దేవుని దగ్గరికి వస్తారు. ప్రైజ్ గాడ్, మంచిది. అయితే దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి విడుదలను బట్టి మీరు వింటున్నారా? దేవుని సన్నిధిలో పొందుకున్నటువంటి విడుదలను బట్టి మీరు దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేస్తే ప్రేయర్ చేయమంటే నేను ఏం చెప్తానంటే, ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్లోకి వచ్చేసేయండి. మీరు మీ ఇంట్లోనే కూర్చొని టీవీ, ఆండ్రాయిడ్ టీవీలు కాబట్టి టీవీ ఓపెన్ చేస్తారో, మొబైల్ ఓపెన్ చేస్తారో, ఏది ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసినా ఖచ్చితంగా 3:30కి లైవ్ అనేది వస్తుంటుంటుంది. జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అది ముందు పెట్టుకుని మీకు మోటివేట్ చేస్తుంటుంటాం. ఎట్లా అంటే, ఇదిగో ఇలా స్తోత్రం చెప్పండి, ఇలా స్తుతి చేయండి, ఇలా దేవుని వాక్యాన్ని ఒప్పుకోండి అని చెప్పి పలకండి, మాట్లాడండి, ఆమెన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి అని చెప్పి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంటాం. ఇది గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇలా ఇన్వాల్వ్ చేయటం వల్ల ఒక స్టూడెంట్ని స్కూల్కి పంపినప్పుడు ఎందుకు పంపుతాం మనం? స్టూడెంట్ స్కూల్కి ఎందుకు వెళ్తాడు? స్టూడెంట్ని స్కూల్కి ఎందుకు పంపుతాం? స్టూడెంట్ స్కూల్కి ఎందుకు వెళ్తాడంటే, మాస్టర్ చెప్పిన పాఠాలు ఇంటి దగ్గర నుంచి కూడా వినొచ్చు, కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు కొంత యాక్టివిటీ ఇస్తారు, ఒకటి చెప్పి ఇంకోటి చేపిస్తూ ఉంటుంటారు. ఇలా చేయరా, అక్షరాలు దిద్దు, ఒకవేళ లోపం ఉంటే సరి చేస్తూ ఉంటుంటారు. అలాగే మనం దేవుని సందులో గడుపుతూ ఉన్నప్పుడు మేము ప్రతి వారం నిద్రపోతున్నా కూడా నిద్రపోనివ్వకుండా మెలకుగా ఉన్నారా అని చెప్పి చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, స్తుతించండి, దేవుని మహింపరచండి అని చెప్పి ఇలా స్తోత్రాలు చెప్పాలి, ఇలా స్తుతించాలి. అంతే, మేము మా వేళ మేము చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు మరి నిజంగా ఎప్పుడైతే వారు స్తుతిస్తున్నారో, యాకోబు అంటాడు కదా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. కాబట్టి మీకు శ్రమలు వచ్చాయి, మీకు ఇబ్బందులు వచ్చాయి, మీకు ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, మీ జీవితంలో ఊహించిన కార్యాలు మీ జీవితంలోకి ప్రవేశించాయి. అప్పుడు మీరు ఏం చేయాలి అని చూసినట్లయితే ప్రియులరా, మీరు ప్రార్థించాలి, మీరు పలకాలి, మీకు ఆకలిస్తే మీరు భోంచేయాలి. అప్పుడు ఏమవుతుంది? మీ కడుపు నిండుతుంది. ఎవరు నింపారు? దేవుడు. కాబట్టి మీరేం చేస్తారు? దేవునికి స్తోత్రం, దేవుని మహింపరుస్తారు. హల్లెలూయా. ఇది నా యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే ఇప్పుడు నేను ప్రార్థన చేశాను అనుకోండి, ఏం చెప్తారు? బలానా బ్రదర్ ప్రేయర్ చేశాడు, మాకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, అంతే. అప్పుడు ఇంకొకరు ఏం చేస్తారు? ఎవరా బ్రదరు అని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసుకుని నన్ను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఫోన్ చేస్తారు. మీ ఫోన్కి నేను కలిసి ఉండొచ్చు, దొరుకుండొచ్చు. వాళ్ళ ఫోన్ చేసినప్పుడు నేను ఏదో బైక్ మీదో, లేకపోతే ఏ కార్లోనో, లేకపోతే ఏ మీటింగ్లోనో ఎక్కడో ఉంటాను. వాళ్ళు 10 సార్లు చేస్తే నేను ఎత్తను. అక్కడితో ఏమవుతారు? డిసప్పాయింట్ అయిపోతారు. వాళ్ళ జీవితంలో కార్యం పొందుకోలేకపోతారు. అందుకనే నేనేం చెప్తానంటే, 3:30కి వచ్చేసేయండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం.
నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేద్దాం. నేను స్తుతిస్తాను, మీరు స్తుతి. అందరం కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే 3 పేటల తోరే త్వరగా దిగిపోయినప్పుడు 1000 పేటల తోడ ఎలాగుంటుంది? దగ్గర దగ్గర 1000 మంది మనం కలిసి ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? అదే జరుగుతుంది మార్నింగ్. ఇలాగ అందరం కలిసి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతూ ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా నీ సమస్యలు పరిష్కరించబడతాయి. హల్లెలూయా. ఇంకా ఆ సమయంలో నేను ఖచ్చితంగా అందరితో మాట్లాడుతుంటాను. అంటే నేను మాట్లాడే మాట అందరూ వినొచ్చు, ఇంకా ఆటంకం ఏమి ఉండదు. అదే నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళు ఏం చెప్పారు, ఆయన ఇట్లా అట్లా అని చెప్పారు, కానీ నేను రీచ్ అవ్వలేదు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, ఇంకా ఫోన్ చేయరు, దేవుని పట్ల నిర్లక్ష్యం వచ్చేస్తుంది, ఆసక్తి రాదు. అందుకని ఒక మనిషి అందరికి అవైలబిలిటీ ఉండకపోవచ్చు, అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు ఏ సమయం అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో మొరపెట్టు, ఉత్తరం ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవుడు, నేను విడిపించేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవునికి కనెక్ట్ చేసేస్తే ఖచ్చితంగా దేవుడికి వాళ్ళకి మధ్యన ఎప్పటికీ కూడా బంధం తెగిపోదు. ఆయన కునుకడు, నిద్రపోడు. నేను అనుకోండి నిద్రపోతాను, నాకు రాత్రి కూడా చాలామంది మిడ్ నైట్లో 12:30, 1కి కూడా చాలా కాల్స్ వచ్చాయి, కానీ నిద్రపోయాను నేను. కానీ దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయనకి మీరు ఎనీ టైం కాల్ చేయండి, ఎనీ టైం ఆయన ఆన్లైన్లో ఉంటాడు. హల్లెలూయా. సరే బ్రదర్, మీరు చెప్పిందంతా బాగానే ఉన్నది, మేము ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం, 3:30కి లేస్తున్నాం. మీరేమంటున్నారంటే నా భర్త మార్చు అనే ప్రార్థన చేయొద్దు, నాకు ఉద్యోగం ఇయ్యి అనే ప్రార్థన చేయొద్దు. మరేం చేయాలంట? ఆల్రెడీ ఇచ్చేశాడని చెప్పి రోమా 4:17లో మీరున్న మాటను పట్టుకుని దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవుగా పిలిచేవాడే అనే మాటను బట్టి మీరు ఏం చేస్తున్నారంటే పలకండి అంటున్నారు. ఏం పలకాలి? థ్యాంక్ యూ చేసి నా భర్తను మార్చినందుకు వందనాలు. ఎస్, మేము పలుకుతూనే ఉన్నాం కానీ జరగట్లేదు, మేము పలుకుతూనే ఉన్నాం జరగట్లేదు. ఎందుకని? ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నామా? 2-3 నెలలు బట్టి చేస్తూ ఉన్నాం, సంవత్సరం బట్టి చేస్తున్నాం, కానీ మా భర్త మారలేదు. ఇంకా కొడుతున్నాడు, తిడుతున్నాడు, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, బంధకాలు ఎక్కువ అవుతున్నాయి, ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని ఏలుబడి చేసేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మరి ఏముంది, నిజమే కదా. ఎర్లీ మార్నింగ్ వస్తున్నాం, దేవుని సందులో గడుపుతున్నాం, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకున్నాం, ఇన్ని చేస్తున్నా కూడా అద్భుతం పొందుకోవట్లేదు మనం. మరి ఏం చేయాలి? ఇంత కష్టపడుతున్నా కూడా అద్భుతాన్ని పొందుకోవట్లేదు, ఇంత స్తుతిస్తున్నా కూడా అద్భుతాన్ని పొందుకోవట్లేదు అంటే లోపం దేవుడిలో ఉన్నదా? లోపం దేవుడి దగ్గర ఉన్నదా? మరి సమస్య ఎక్కడున్నది? పరిష్కారం ఏంటి? ఎలాగా మన సమస్యను పరిష్కరించుకోవాలి? ఏం చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు? అంటే కొందరికే చేస్తాడా దేవుడు? లేదే, యెహోవా అందరికి ఉపకారం ఉంది బైబిల్లోను, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఉన్నది. కాబట్టి ఆయన అందరికీ చేస్తాడు, కొందరికే కాదు. ఇది సత్యం. హల్లెలూయా. వింటున్నారా? ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఎందుకని అద్భుతాన్ని పొందుకోవట్లేదు అంటే లోపం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? మంద పెట్టుకోం. మన లోపాన్ని ఒప్పుకోం, మనం చేస్తున్నది మాత్రం సరి చేసుకోం. ఎప్పుడు ఏం చేస్తాం తెలుసా? మీరు చెప్పారు మేము చేస్తాం, జరగలేదే, మీదే లోపం. మీరేం చెప్పారు? ఇలా పొద్దుటే ఉండమన్నారు, ఉన్నాం, జరగలేదు. పొద్దుటే ఉన్న జరగలేదంటే మరి రెస్పాన్సిబిలిటీ అని చెప్పండి, మీరే చెప్పండి. అంటే మనం ఏం చేస్తాం? వాస్తవం ఏంటంటే ప్రియులారా, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలన్నమాట. అప్పుడు నేనేం చేశాను, మళ్ళీ వెనక్కి రీఛార్జ్ చేసుకుంటూ వెళ్ళనమాట. సరే, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇలా మీరు చెప్పారు కదా, లేదు ఉన్నట్టు వాళ్ళకమని, నా భర్త మార్చేవాళ్ళు మారాడా? ఏ మార్పు లేదు అసలేని. ఇంకా ఆవిడతోటి తిరుగుతున్నాడు, ఇంకా నన్ను మర్చిపోమంటున్నాడు, నాతో ఉండట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఓకే, నా భర్తను మార్చినందుకు వందనాలు అంటున్నారు. ఎస్ అంటున్నాను. లేస్తున్నాను. ప్రైజ్ గాడ్. ఎంతసేపు మీరు పలుకుతున్నారు అంటే ఆ లైవ్లో ఉన్నసేపు, ఆ చివరిలో మీరు చెప్తారు కదా, నా భర్తను మార్చినందుకు వందనాలని చెప్పి ఆ ప్రార్థన నేను అంటున్నాను. ఎంత? హార్డ్లీ ఒక 10-15 మినిట్స్. ఓకే, మిగతా రోజు అంతా ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే ప్రార్థన అయిపోయిందో వెంటనే మా ఆయన గుర్తు వస్తున్నాడు, నాకు ఆయన చేసే పనులు గుర్తు వస్తున్నాయి, ఆయన మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది, ఆయన నన్ను పట్టించుకోకుండా వేరేంతా తిరుగుతున్నాడు, అవన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా రోజంతా కూడా ఆ మనసు అంతా వేదంతో నిండిపోతుంది. వింటున్నారా? అంటే రోజుకి 24 గంటల్లో, వింటున్నారా, రోజుకి 24 గంటల్లో కనీసం 8 గంటలు నిద్రపోవడానికి తీసేస్తే 14 గంటలు ఉన్నాయి. ఒక 4 గంటలో మీరు పని చేసుకోవడానికి తీసిన 10 గంటలు ఉన్నాయి. ఈ 10 గంటల్లో దేవుని సందులో గంట గడుపుతున్నారు. వింటున్నారా? దేవుని సందులో ఒక గంట గడుపుతున్నారు. ఆ గంటలో మళ్ళా అరొకరో
థ్యాంక్ యూ జీసస్, నా భర్తను మార్చినందుకు వందనాలు అని అన్నారు. వింటున్నారా? భయంకరమైన వర్షంలో మీరు వెళ్తూ ఉన్నారు, వర్షం వచ్చేసింది, చాలా గట్టిగా వస్తుంది. అప్పుడు మీరేం చేశారంటే ఆ వర్షంలో మీరు తడవకూడదని చెప్పి మీ అరిచేతిని అడ్డుగా పెట్టుకున్నారు. అర్థమైందా? అరిచేతులు అడ్డుగా పెట్టుకున్నారు తడవకూడదని చెప్పి, కానీ ఇంటికి వెళ్ళలేక మొత్తం ముద్దయిపోయారు, తడిసిపోయారు. కానీ ఒక పార్ట్ మాత్రం తాడలేదు. మీ చెయ్యి ఎక్కడైతే పెట్టారో ఆ పార్ట్ మాత్రమే తాడలేదు. ఎవరన్నా మిమ్మల్ని చూసి యారా ఎందుకు తడిసిపోయావు అని అడుగుతారా? ఎందుకని ఇక్కడ ఈ పార్ట్ తడలేదని అడుగుతారా? అంటే ఏది ఎక్కువ ప్రభావితం చూపించింది మీ మీద? ఎక్కువ సమయం దేంట్లో గడుపుతామో, ఎక్కువ సమయం ఎవరితో గడుపుతామో, ఎక్కువ సమయం ఏది మాట్లాడతామో, ఎక్కువ సమయం దేనిని ఆలోచన చేస్తామో అదే పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైపోయిందా? ఏమా, మీ సమస్య ఎందుకు పరిష్కరించబడట్లేదో స్పష్టత వచ్చేసిందని నేను నమ్ముచున్నాను. వింటున్నారా? మీ సమస్య ఎందుకు పరిష్కరించబడట్లేదో మీకు ఈరోజు తెలిసిపోయింది. అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు, దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఒప్పుకోలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, వాక్యం వింటున్నారు, పలుకుతున్నారు, అన్ని చేసేస్తున్నారు, బాగానే ఉంది, ప్రైజ్ గాడ్. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించిన సమయం మాత్రమే దేవునికి మొర పెడుతున్నారు, స్తుతిస్తున్నారు, నా భర్తను మార్చినందుకు వందనాలు, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, కార్యం చేసినందుకు వందనాలు, అంతా మంచిదే, దేవునికి స్తోత్రం అని చెప్పి మిగిలినటువంటి సమయాన్ని అంతా కూడా నెగిటివ్ ఆలోచిస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు, మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తున్నారు, ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందో దాన్నే చూస్తున్నారు, దాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఏంటంటే, మీ యొక్క ఆలోచనలు ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషనే, ఆ గందరగోళమే, ఆ సమస్యే, అదే మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి మీ జీవితంలో ఎక్కువ అంటే 10 గంటల్లో 9 గంటలో ఏ విషయాన్ని నువ్వు ధ్యానిస్తున్నావో, ఏ విషయాన్ని నువ్వు ప్రకటిస్తున్నావో, ఏ విషయాన్ని నువ్వు ఆలోచన చేస్తున్నావో అదే నీ జీవితాన్ని ప్రభావితం చేసి ఏలుబడి చేస్తుంది. వింటున్నారా? అంతేగా నువ్వు ఏదో ఎర్లీ మార్నింగ్ లేచావు, మంచిదే, 3:30కి లేచావు, ఒక గంట సమయం, అరగంట సమయం స్తుతించావు, అరగంట సమయం ఒప్పుకోలు చేసావు, ఒక వాక్యం విన్నావు, శక్తివంతమైన ప్రార్థన 2 చేతులు ఎత్తి మోకరించి ప్రార్థన చేసావు, థ్యాంక్ యూ చేసిన భర్తను మార్చు అనేసావు, అయిపోయింది. వెంటనే లైవ్ ముగించబడగానే, ఆ గంట సమయం అయిపోగానే ఆ వాతావరణం నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నావు కదా. ఆఫీస్ నుంచి బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చేస్తాం. ఆఫీసులో నుంచి చెప్పి బాస్కి గడగడగడగలాడుతా పని చేస్తాం. ఎప్పుడైతే బయటకు వచ్చామో ఈ టై తీసి పడేస్తాం, ఈ బటన్ తీసి పడేస్తాం, అంతే. ఇంక ఇష్టానుసారంగా మనం ఇష్టం వచ్చినట్టుగా భార్య మీద కేకలేస్తాం, లేదా ఇవన్నీ ఇంకా సిచ్యువేషన్ గందరగోళం మారిపోతుంది అంతాను. ఈ రోజున చాలా మంది ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. వాస్తవం అంటారా? నేను చెప్తున్నటువంటిది కరెక్ట్ అంటారా? నేను చెప్తున్నటువంటి మీ జీవితంలో ఇదే జరుగుతుంది కదా. ఎస్. అందుకనే ఈ రోజున మనం అద్భుతాలు స్వతంత్రించుకోలేకపోతున్నాం. అందుకనే ఈ రోజున మనం స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాం. అందుకనే దేవుడు నీ కోసం నా కోసం చేసిన త్యాగానికి ప్రతిఫలం అనుభవించలేకపోతున్నాం. హల్లెలూయా. ఈ విధంగా మీరు ప్రవర్తించినట్లయితే, ఈ విధంగా మీరు పనిచేస్తున్నట్లయితే మీ జీవితంలో అద్భుతం అనేటువంటిది జరగదు. ఎలా జరుగుతుంది? ఇదేమన్నా పాలలో తోడుచుక్క, ఓ లీటర్ పాలలో ఒక స్పూను ఆ కాడు పెరుగు చుక్క వేసిస్తే తెల్లారిలోకి అంత పెరుగైపోటాకి. చాలా మంది యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటుంది అనమాట. పాలలో తోడుచుక్కలాగా ఎన్ని పాలు ఉంటాయి, కానీ ఇంతే తోడుచుక్క వేస్తే తెల్లారిలోకి పెరిగైపోవాలి. వావ్, ప్రైజ్ గాడ్. ఏం చేయకూడదు, అంతే. జస్ట్ అట్లా టచ్ చేసి ఇట్లా వదిలేస్తాం, అంతే. మరకలు అయిపోవాలి తెల్లవారిసరికి రాత్రి. నో. చూడండి, ఒక లీటర్ పాలు ఒక గేదె నుంచి రావాలి మనకంటే ఆ గేదె ఎంత కష్టపడుతుందో తెలుసా? ఎంత గడ్డి తింటో తెలుసా? తిన్నటువంటి గడ్డి డైజెస్ట్ ఇదంతా అది పాల రూపంలో మార్చబడక ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా? ఇది ఆలోచించం మనం. పాలు పెరిగ్గా అవ్వాలంటే ఏం చేయాలి? హీట్ చేసే కొంచెం తోడుచుక్కేలా అయిపోయింది, అంతే. అలాగే మన జీవితంలో సమస్య కాస్త పరిష్కారంగా మారబడాలంటే ఏం చేయాలి? నాకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? నాకు ఈ సమస్య తీరాలంటే ఎక్కడ ప్రార్థన చేయాలి? ఏ సమయాన్ని ప్రార్థన చేయాలి? ఎవరి చేత ప్రార్థన చేయించుకోవాలి? ఇలాగే జీవితం అంతా కూడా గడుపుతూ వచ్చేసాం, జీవితం అంతా కూడా నడిపించి వచ్చేసాం, జీవితం అంతా కూడా ఈ గందరగోళంలోనే సాగుతూ వచ్చేసింది. హల్లెలూయా. వింటున్నారా? సమస్యలతో ఆ సమస్యలను భుజాలు వేసుకుని
లేకపోతే సమస్యల పరుపు మీద పడుకుని హాయిగా ప్రయాణం చేస్తూ వచ్చేసాం. కానీ సమస్యలు మనం వదిలిపెట్టి వెళ్తలేదు. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు సమస్యను తోసేయాలని చెప్పి, సమస్యను తీసేయాలని చెప్పేసేసి, కానీ జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు అంటే నువ్వు కూర్చుని 30 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూర్చున్నాడు అండి? పరుపు మీద కూర్చున్నాడు, పరుపు మీద పడుకున్నాడు, పరుపు మీద తింటున్నాడు. మరి ఆయనకి స్నానం ఎవరు చేయించారో, అలా చేశాడో లేదో తెలియదు, కానీ కాలకృత్యాలు ఎలా తీర్చుకున్నాడో మరి ఆయనకి ఆ టాయిలెట్కి వస్తే ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో అసలు నాకు అర్థం కాదు. కానీ విషయాలన్నీ 38 సంవత్సరాలు అదే పరుపు అంటే అక్కడే ఉంటాడంట. చూసారు ఎంత విచిత్రమైన విషయం. ఈరోజు చాలా మంది మీ సమస్యలతోటి, గత 10 సంవత్సరాలకి ఇదే సమస్య అండి. పెళ్ళై 25 సంవత్సరాలు అయిందండి, ఇదే సమస్య నా భర్తతోటి. పెళ్ళై 25 సంవత్సరాలు ఇదే జీవితం, ఇదే విధానం. ఏం జరగట్లేదే, ఏం పొందుకోవట్లేదే, మేము మా జీవితంలో ఆశించిన ఫలితాలు లేవే. ఇల్లు కోసం 20 సంవత్సరాలు ప్రార్థన చేసిన పొందుకోలేకపోతున్నామే. ఎందుకని ఇలా జరుగుతుందంటే ఈరోజు నేను ఖచ్చితమైన క్లారిటీ మీకు ఇస్తున్నాను, ఇచ్చేసాను ఆల్రెడీ. అబ్రహామా, చూడు, నువ్వు దేన్నైతే చూస్తావో, నువ్వు ఎంతవరకు చూస్తావో అంతవరకు నీదే. అంటే ఈరోజు మీరేం చూస్తున్నారో తెలుసా? నా సమస్య, నా రోగము, నా అప్పు, నా బాధ, నువ్వెంటున్నావు కదా నాదని. నీదైతే దేవుడు ఇచ్చేయమని అంట కదా, నీది నువ్వే ఉంచుకుంటాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు, నీ చింత ఏమవుతుంది నా మీద ఏంటి? లేదు నాదే. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంత త్యాగం చేశానే, ప్రాణం పెట్టేస్తేనే, సిలువలో సమస్తం సమకూర్చి పెట్టేసేస్తేనే, విడుదల ఇచ్చేస్తేనే, స్వస్థత ఇచ్చేస్తేనే, ఆల్రెడీ నీ మూయబడిన గర్భాన్ని తెరిచేస్తేనే, దానికి ప్రణాళిక సిద్ధం చేసేస్తేనే, గలతీ 3:13 ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి విడిపించేస్తేనే, విడుదలిచ్చేస్తేనే, అయినా కూడా ఇంకా బంధకాల్లో ఉన్నారేంటి వాళ్ళు? అయినా కూడా సత్యం తెలుసుకోవట్లేదేంటి? ఈ సత్యం వీళ్ళని స్వతంత్రంగా చేస్తుంది కదా, ఎందుకని బంధకాల్లో ఉండిపోరని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడు నీకోసం. దినమెల్లా చేతులు చాపుతా ఉన్నాడంట. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిద్రమాను మగత వీడు, కళ్ళు విప్పి కలియ చూడు. ఏం చేయాలంట? నిద్రమాను మగత వీడు, కన్నులిప్పి కలియ చూడు. యేసయ్య దినమెల్లా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య చేతులు నీ వైపు చాపుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన హస్తాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, నిన్ను ఎత్తుకుంటాడంట. ముసలుడు అయ్యానా సరే, నాకు 5 సంవత్సరాల దాకా బాగానే ఎత్తుకోగలిగిన పిల్లలు, కానీ 5 సంవత్సరాలు దాటిన కానీ వాళ్ళకి కష్టమైపోతుంది. ఏదో ఎత్తుకున్న 2 నిమిషాలు ఇలాగానే ఇసుకుని దింపేస్తున్నాం, అంతేగాని 1-2 గంటలు. అప్పుడైతే మేము 8 గంటలైనా మోయవలసి వచ్చింది. మోయాలనిపించేటువంటి బరువు అంట పిల్లలు. ఏదైనా బరువు మోయాలనిపిస్తుంది అంటే పిల్లలు, చిన్న పిల్లలు కదా, ఇవ్వండి ఒకసారి ఎత్తుకుంటానని ఆ బరువును మరీ ఎత్తుకుంటారు చాలామంది. ఎందుకని క్యూట్గా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు. వాళ్ళు ఒక ఏజ్ పెరిగేసరికి ఎత్తుకోలేము మనం ఇంకా. వింటున్నారా? కానీ దేవుడు ముదిమ వచ్చే వరకు, ముసలుడయ్యేంత వరకు ఎత్తుకుంటాడంట నిన్ను. అటువంటి దేవుని దగ్గర రావడానికి ఈరోజు చాలా మంది అసలు ఇష్టపడతలేదు. ఇష్టపడ్డా కానీ వస్తున్నారు ఇంటికి. నాకేమిస్తావు, నా అద్భుతం ఎప్పుడు చేస్తావు, నాకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తావు, నా సమస్య పరిష్కారం ఎప్పుడు చేస్తావు, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు. ఆయనేమో నిన్ను ప్రేమించి, నిన్ను ఇష్టపడి, నీతో సమయం గడపాలని, చక్కటి చల్లపొడి వచ్చి నీతో కూర్చొని మాట్లాడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి, నిన్ను ఒక స్నేహితునిగా చూడాలని చెప్పి ఆయన వస్తుంటే, బిజినెస్ ఏంటా బిజినెస్? నాకు సమస్య, నీ పరిష్కారం. అవసరం ఏంటంటే నీ స్తుతింతో అద్భుతం చేస్తావు, స్తుతింతాను, 3:30 ఇస్తాను, అర్ధగంట స్తుతిస్తాను, అన్ని చేస్తాను, నాకు అద్భుతంగా జరగాలంతే, నా జీవితంలో కార్యం జరగాలంతే. బిజినెస్ అంతే కదా. ఇప్పుడు మనం ఎవరింటికన్నా ఎందుకు వెళ్తాం? ఏదో పని ఉంటే వెళ్తాం. మన ఇంటికి మనం ఎందుకు వస్తాం? మన ఇల్లు కాబట్టి వస్తాం. ఈ రోజున దేవుణ్ణి మన తండ్రి అనుకోవట్లేదు, దేవుని సన్నిధి మన ఇల్లు అనుకోవట్లేదు. కాబట్టి ఏ అవసరం ఉండవసరం లేదు. నీ ఇంటికి నువ్వు వెళ్తాక ఏ అవసరం ఉంటుంది? నీ ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది, నీ ఇంట్లో నీకు ఒక స్పెషల్ గది ఉంటుంది, నీ ఫుడ్ నీకు ఉంటుంది, నీ స్వతంత్రం నీకు ఉంటుంది ఇంట్లోను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తాం. అందుకని అలాగే దేవుని సన్నిధిని ఒక ఇల్లు అనుకోవట్లేదు, దేవుని ఒక తండ్రి అనుకోవట్లేదు. కాబట్టే బిజినెస్ చేస్తా ఉన్నాం మనం అంతా కూడా. ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే కార్యం జరుగుతుంది, అదో బిజినెస్.
కాబట్టి నేను ఉపాసన చేసేస్తాను, దేవుడు నాకు ఆ ఉద్యోగం ఇచ్చేసి నా పెళ్లి చేసేసి నా ఇది చేసేసి అయిపోయింది. ఆ డీల్ అక్కడితో కుదిరిపోయింది. ఆ ఉద్యోగం అవుతుంది, ఆ సమస్య పరిష్కరించబడుతుంది, మళ్ళీ కనిపించరు. ఒకవేళ నువ్వు ఇక్కడ అద్భుతం జరగాలని వచ్చినా కూడా ఏంటంటే ఏదో గడ్డు సమస్యతో నువ్వు వస్తావు. ఆ సమస్య కోసం ఇక్కడ గంట అరగంట కొన్ని నిమిషాలు దేవుని సందులో గడుపుతావు, స్తుతిస్తావు, ప్రార్థన చేస్తావు, ఏడుస్తావు, ఏదో చేస్తావు. మిగతా సమయం అంతా కూడా లోకానుసారంగా గడుపుతూ లోకస్తులతో గడుపుతూ ఆ ఏమా మీ ఆయన్ని పట్టించుకోవట్లేదా, నిన్ను వదిలేశాడా, మీ అమ్మని దగ్గర విడిచిపెట్టేశాడా, అంతేలే వేరే అమ్మని చూసుకున్నాడు అంటే ఇంకా నిన్ను ఎక్కడ చూసుకుంటాడు అంటే, అవును నా జీవితం ఎలాగైపోయింది, నాకు ఎవరు లేరు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నా తల్లిదండ్రులను మోసం చేస్తారు, అంతా చింతతో గడిపేస్తా ఉన్నావు రోజంతా కూడాను. ఇంకా నీకు సమస్యకు పరిష్కారం ఎక్కడ వస్తుంది? చెప్పు, నువ్వు నీ సమస్యతో చెప్పు, దేవుని సందులో గడుపు, మనుషులతో మాట్లాడుకో. చాలాసార్లు చెప్పాను, ఒక ఇష్టమైన ఒక సహోదరు ఉంది, క్రైస్తవురాలే, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి ఆమె, ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని? నా భర్తను మార్చు, భర్తను మార్చు, భర్తను మార్చు అంటే దేవుడు ఏమైనా చేయవలసిన పని ఏముందంటే కాను, దేవుడు వచ్చి మీ ఆయనకి మార్చడం కానీ మళ్ళీ రక్తం చిందించాలా, లేకపోతే సిలువను ఎక్కాలా? ఏం చేయాలి? నీ భర్త మారు మనసు పొందాలంటే ఆయన వెల చెల్లించేశాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. మళ్ళీ నీ కోసమో నీ ఆయన కోసమో వాళ్ళ కోసమో ఏం చేయవలసింది ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన సమాప్తం చేసేసాడు, ఎండ్ కార్డ్ వేసి వెళ్ళిపోయాడు. నీకున్న సమస్యకు నీకు సమస్య రాకముందే సొల్యూషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? అయితే ఆ సహోదరి చెప్పింది నాకు ఫోన్ చేసి, బ్రదర్ రోజుకి 3 గంటల పైనే ప్రేయర్ చేస్తాను నేను, మా ఇంట్లో అయితే ప్రేయర్ చేయలేని చెప్పి చర్చిలోకి వెళ్ళి కూర్చుంటాను. మా ఆయన నాతో ఉండడు, వేరే ఆమెతో ఉంటాడు కాబట్టి నా ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపేశాక ఇంటి పక్కనే చర్చ్ ఉంది కాబట్టి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ఒక రోజు ఒక పూటంతో ఉపవాసం ఉంటాను. ఇలాగా రోజు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు తరబడి చేస్తూ ఉన్నాను. కానీ నా భర్తలో ఏ విధంగా మార్పు లేదు. నేను చెప్పిన సమాధానం, ఎప్పటికీ మీ భర్త మారడు ఇలా చేస్తేనన్నాను. అదేంటి అన్నది. ఎస్, ఏం చేస్తున్నాను? నా భర్తను మార్చు, నా భర్తను మార్చు అంటే దేవుడు ఏదో దిగి వచ్చి మీ ఆయన గారిని మట్టుకుని చేయవలసింది ఏమైనా ఉందంటే లేదు, ఆల్రెడీ చేసేసాడు. అది సత్యం. చేస్తాడు అన్నది అసత్యం. దేవుడు ఏదో చేస్తాడు అన్నది అసత్యం, దేవుడు ఏదో చేస్తాడు అన్నది అసత్యం. ఇంకా చేసేది ఏమీ లేదు. ఆయన హాయిగా కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, నీ కోసం, నా కోసం, మానవాళ్ళందరి కోసం. ఆయన ప్రజెంట్ చేస్తున్న పని విజ్ఞాపన, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే క్రొత్త విషయాలు ఏమి చేయడు నీ జీవితంలో. యేసుక్రీస్తు ప్రభువులో ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి నీకు బోధిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు నీకు బోధిస్తాడు. ఏంటి యేసు ప్రభువులో విషయాలు? ఆయన పొందిన దెబ్బలను స్వస్థత పొందేసావని పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెలిగింపునిస్తాడు. అంటే ఎప్పుడో స్వస్థత వచ్చేసింది నాయన, నువ్వు ఇంకా స్వస్థత కోసం ఎదురు చూడకు అని చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు వెలిగింపునిస్తాడు. ఎలాగా? నీ భర్త మార్పుకి వేళ యేసుప్రభువు సిలువలో చెల్లించేశాడు. ఆల్రెడీ నువ్వు గ్రహించినట్లయితే అద్భుతాన్ని పొందుకుంటావు. కాబట్టి నీ భర్తను మార్చేస్తాడు వేసే. నమ్ముతున్నావా? నమ్ము, స్వతంత్రించుకో, థ్యాంక్ యూ చేసి చెప్పు. అప్పుడు ఆ సహోదరుతో చెప్పినమ్మా, అలా కాదమ్మా, ఎలా పలుకు. నీ భర్త ఏం చేయాలనుకుంటున్నావు? నన్ను ప్రేమించాలయ్యా. ఏం చేయాలనుకుంటున్నావు? నన్ను హత్తుకోవాలయ్యా, నాతోనే ఉండాలయ్యా, నన్ను మంచిగా చూసుకోవాలయ్యా, నా బిడ్డని నన్ను మంచిగా చూసుకోవాలి. ఓకే, అయ్యే పలికేసేయి. అదే కదా మనకు కావాల్సింది. ఇంకా ఆమె ఎవరితో వెళ్తున్నాడు, ఏం చేస్తుంది, ఎన్ని వదిలేసేసేయి. సరే, ఒక పెన్ను పేపర్ తీసి రాసుకుందామే. ఎసయా, నా భర్త నన్ను ప్రేమగా చూస్తున్నలా చేసావు, నన్ను హత్తుకునేలా చేసావు, నా జీవితంలో అద్భుతం చేసావు, నా జీవితంలో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేసావు, నా పట్ల గొప్ప ప్రణాళికలు నుంచావు. హల్లెలూయా. నా పట్ల నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఉన్నతంగా చేసావు. ఆమేన్. మీరు విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే నమ్మరు, కానీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, 80,000 మంది పైన చూశారు సాక్ష్యం. ఏదైతే రాసిందో యాజ్ ఇట్ ఈజ్గా విత్ ఇన్ వీక్లోనే ఆమె భర్త వచ్చేయటం, పెళ్ళైన కొత్తలో కంటే అత్యంత ప్రేమగా చూసుకోవటం, చక్కగా చాలా జరిగాయి. అంతా వివరించింది ఆమె. వినండి ఆ టెస్టిమనీ. వండర్, మైటీ మిరకల్. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది? సత్యం తెలుసుకున్నప్పుడు జరిగింది. సత్యం తెలియనంత కాలం ఏం చేసింది? నా భర్త ఇంకా మారతాడేమో, దేవుడు ఏదో అద్భుతం చేస్తాడేమో, దేవుడు నా భర్త జీవితంలో కలుగు చేసుకుని ఏదో కార్యం చేస్తాడేమో.
పరిశుద్ధాత్మ దేవుని పట్టించుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని ఎప్పుడైతే బోధించాడో, ఆ సత్యం తెలుసుకున్నటువంటి ఆమె దేవుడు చేయవలసింది ఏమీ లేదు కదా, చేసేసాడా, నా భర్త మారిపోయాడా, అరే నేను గ్రహించలేకపోయినా, నేను స్వీకరించలేకపోయినా, థ్యాంక్ యూ జీసస్, నా భర్తకు మారు మనసు ఇచ్చేసావు, ప్రేమ గల మనసు ఇచ్చేసావు, నన్ను హత్తుకునేలా చేసావు, నాతో ఉండి అయిపోయింది. ఏదైతే తెలుసుకుని కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించిందో జరిగిపోయింది. కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ఏదైతే సమస్య ఉందో దాని యొక్క ఎండ్ కార్డు నువ్వు వేసేసేయాలి, సమాప్తమని నువ్వు పలికేసేయాలి. నీ సమస్యకు, నీ అప్పుకు, నీ రోగానికి, నీ జీవితంలో ఉన్న ప్రతి అంధకార చీకటి శక్తులకు ఎండ్ కార్డ్, ముగింపు పలకాలి. ఏంటంటే థ్యాంక్ యూ జీసస్, ఆ సమస్యను విడిపించేశావు, ఆ అప్పు నుంచి విడిపించేశావు, ఆ యొక్క బంధకాలను తెంచివేశావు, నా జీవితంలో గొప్ప కార్యం చేసేసావు. ఆమేన్. హల్లెలూయా. 3:30కు లేసి పలుకుతున్నా కూడా కార్యం జరగట్లేదు అంటే కారణం ఏంటంటే 3:30కు లేసి మాత్రమే పలుకుతున్నావు. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాలని ఉంది. ఎడతెగక 3:30తో ప్రారంభమైనటువంటి నీ పలకటం మళ్ళీ 3:30 వచ్చే వరకు నువ్వు పలుకుతూనే ఉండాలి. ఊహలో, ఆలోచనలో, పనిలో, కూర్చున్నా, లేచినా. ఏమని ఉన్నదండి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు. ఆమేన్. నీ భర్త మారిపోయాడని చెప్పి నువ్వు ఆనందించుచు. ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము అనగా, ఇంగ్లీష్లో అర్థమవుతుంది, మనకి తెలుగులో అర్థమవుతుంది అన్నమాట. దీవారాత్రము అనగా ఇంగ్లీష్లో డే అండ్ నైట్. ఆమేన్. డే అండ్ నైట్, రాత్రింబగళ్ళు అనగా 24 hours. డే నైట్ కలిసే రోజు కదా, రాత్రి పగలు కలిస్తే ఒక రోజు. కాబట్టి ఏం చేయాలంట, దివారాత్రం అంటే ఏం చేయాలి, డే అండ్ నైట్ ధ్యానిస్తూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఎప్పుడైతే దాన్ని పలుకుతూ ఉంటావో పలికితే కలుగుతుంది. ఎంతసేపు పలకాలి చూడండి. ఒక్కోసారి మన పిల్లలకు ఒక పని చెప్తాం, వినరు, మర్చిపోవచ్చు, వినపడకపోవచ్చు, కానీ పని జరగదు నీకు. అక్కడ నువ్వేం చేయాలి, కనీసం 2 సార్లు 3 సార్లు చెప్తే అప్పుడు ఆ పని నీకు జరుగుతుంది. ఈ లోకంలో నీకు ఒక వస్తువు కావాలంటేనే, నీ పిల్లలకు చెప్పిన మాట నువ్వు జరగాలంటే 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. మరి అటువంటి నీ జీవితం అద్భుతం జరగాలంటే ఎన్నిసార్లు చెప్పాలి? అంటే విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరుకున్నట్లు యెహోవా కురచ కాలేదు. కానీ నువ్వు ఎన్నిసార్లు అయితే పలుకుతావో దాన్ని బట్టి నీ యొక్క విశ్వాసం లెవెల్ పెరుగుతుంది. ఆ కార్యం చేయగలడన్న స్థిర విశ్వాసం నీలో పెరుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, వింటున్నారా, ఎంతైనా నమ్మదగిన వాడు, అన్లిమిటెడ్. నమ్మాను బ్రదర్, నా స్నేహితురాలు నమ్మాను, నష్టపోయాను. వావ్. నా పార్ట్నర్ నమ్మాను, నష్టపోయాను. బోల్డ్ అంటాను నేను రోజు ఇలాంటివన్నీ కూడా. వ్యాపారంలో నష్టపోయాను, జీవితంలో నష్టపోయాను. ఇలాగ చాలామంది చాలా విషయాలు చెప్తుంటారు. కానీ యేసు ప్రభువుని నమ్మాను, నష్టపోయాను అన్నటువంటి సాక్ష్యం ఎక్కడా లేదు. నువ్వు నమ్మలేదు, నమ్మిని భ్రమలో జీవించి నష్టపోయి ఉండొచ్చు. కానీ ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు అన్నాడు దేవుడు. కాబట్టి నేను కూడా యేసుప్రభువుని నమ్ముకున్నాను, నష్టపోలేదు. కష్టాలు ఎదురవయ్యి కానీ నష్టపోలేదు, సమస్యలు ఎదురయ్యి కానీ చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాం. నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపస్తుడిగా ఉన్నాడంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నాకు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నమాట, అన్న ఎందుకనన్నా మాకు జరగట్లేదు అసలని, ఎందుకనన్నా ప్రార్థించుకొలిది మా భర్త మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు, నేను ప్రార్థన చేసుకోలేది నన్ను ఇంకా కొడుతున్నాడే, తిడుతున్నాడే, నేను ప్రార్థించుకొలిది నా పిల్లలు మారట్లేదే, నేను ప్రార్థించుకొలిది నా బిడ్డకున్న రోగం బాగుపడతలేదే, ఎందుకు ఈ సమస్య ఇలా పెరిగిపోతూ ఉంది అంటే బాధను ఎదుర్కొనే వాళ్ళకి అర్థమవుతుంది బాగాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా సమస్యతోటి కాపురం చేసి 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 ఆ జీవితం పట్ల విరక్తి కలిగిపోతుంది అన్నమాట. ఆ విరక్తి కలిగిన ఎడారిలో సెలయేరులాగా నాకు లాంటి వాళ్ళు కనిపిస్తారన్నమాట. ఏమీ లేదు, నీ సమస్య పరిష్కరించబడిపోయింది అంటే, ఏంటినా ఇంత సమస్య పరిష్కరించబడిపోయింది అంటున్నాడు, థ్యాంక్ యూ చేసి చెప్పండి అయిపోతుంది అంటే, అరే ఏదో మనకు సొల్యూషన్ దొరికేలాగా ఉందని చెప్పి వస్తారు మీరు. అంత నిద్రలేని రాత్రులు గడిపి అన్ని సమస్యలు ఇరుక్కుపోయి అన్ని బంధకాల చేత బంధించబడి ఒక నిరీక్షణ, ఒక హోప్ తోటి ఇక్కడికి వస్తారు. ఏం చేయాలన్నా ఇలాగ ఉంది పరిస్థితి అని అలసిపోయి అరా కొర ప్రాణం అంటారు కదా, కొన ఊపిరి అంటారు, అట్లాగా చివరికి సమయంలో ఇక్కడికి వచ్చి, అమ్మా ఇలా 3:30కు లేవాలమ్మా,
నేను ప్రార్థన చేయటం కాదు కానీ మీరు పలకన్నా మా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని ఎంకరేజ్ చేస్తే అతి కష్టం మీద లేచి 3 రోజులు 3:30కి థ్యాంక్ యూ జీసస్ చెప్తారు. కానీ ఏ విధమైన మార్పులు సంభవించవు. ఎందుకంటే తరతరాలుగా సంవత్సరాలుగా ఏం చెప్తున్నా తెలుసా? నీ బంధువులకు ఫోన్ చేసినా, నీ స్నేహితులకు ఫోన్ చేసినా, నా బిడ్డకి సమస్య ఉన్నదండి, ఎంత బాధపడుతున్నామో, ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఇదే చెప్పాను. ఎప్పుడు కూడాను ఇదే పలుకుతూ వచ్చావు సంవత్సరాలుగా. అప్పుల సమస్యలు నేను ఎంత బాధపడుతున్నానో ఇదే చెప్తూ వచ్చావు సంవత్సరాలుగా. కాబట్టి దాని యొక్క ప్రభావం నీ మీద అట్లానే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దానికి రివర్స్ పలకాల. చూడండి, చిన్న చెట్టు అనుకోండి, ఏం చేస్తాం? పట్టుకుని లాగిస్తే వచ్చేస్తుంది. అదే చెట్టు ఇంత లావు అయిపోయింది, బలపడిపోయింది, స్థిరపడిపోయింది. ఏం చేయాలి? జేసీబీని రప్పించాలి, చుట్టూరా తవ్వాలి. ఈజీ ప్రాసెసా? కాదు. నువ్వు అంత పెద్ద సమస్యను ఇంత బ్లేడ్ తోటో, ఇంత నైఫ్ తోటో, ఆనియన్ కట్ చేసే కత్తితోటో దాన్ని కొట్టేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? చిన్న కొమ్మ కూడా నరకలేము మనం. ఆ సమస్య స్ట్రాంగ్ అయిపోయింది. దాన్ని తీయటం మన వల్ల కాదు, దాన్ని పెకలించలేము. పెకలించాలంటే ఏం చేయాలి? నీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, నీ చేతుల్లో ఆయుధాన్ని నువ్వు పెంచుకోవాలి. కాబట్టి కత్తి గొడ్డలు వీటితో పనిచేయదు కాబట్టి జేసీబీని పెట్టావు. అదేం చేస్తుంది? పెద్దది కాబట్టి వచ్చి అది కూడా ఎలాగంటే పడిపోతుంది, పడదు. ఇది చాలా లావు ఉంది కాబట్టి చుట్టూ తవ్వి జాగ్రత్తగా చేసి నెమ్మదిగా దాన్ని ఎలాగైతే పెక్కలించుతుంది, దానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో సమస్యలు పరిష్కరించబడకపోవటానికి కారణం దేవుడు కాదు. మీ జీవితంలో సమస్యలు పరిష్కరించబడకపోవటానికి కారణం ఆ సమస్య కాదు, ఎవరో మీరే. ఎందుకంటే మీ సామర్థ్యాన్ని పెంచుకోకుండా, మీ సమస్య ఎంతో తెలుసుకోకుండా, మీ సమస్య యొక్క ఆ యొక్క విధి విధానాలు తెలుసుకోకుండా నువ్వు పోరాటానికి వెళ్ళిపోయి సమస్య పో అంటే ఎలా పోతుంది? ఇప్పుడు చిన్న మొక్కలు లాగినట్టుగా నువ్వు పెద్ద మహావృక్షాన్ని పట్టుకుని మీరు లాగేసేయండి, ఒక ఆకు కూడా మీరు దాని నుంచి తీలేరు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. అలాగే ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. నీ సమస్యను ఎంతో కాలం ఎదుర్కొంటూ ఉన్నావు, ఎంతో కాలంగా సమస్యలో జీవిస్తూ ఉన్నావు, దాని నుంచి బయటపడాలి. రహస్య నీలో ఉన్నది. మైటీ మార్కెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు. కానీ వాస్తవం ఏంటంటే నీకున్న సమస్యను ఆల్రెడీ విడిపించేశాడు యేసయ్య. నీకున్న సమస్యకు ఆల్రెడీ పరిష్కారం చెల్లించేశాడు. కాబట్టి నువ్వు దాన్ని పదే 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 పలికి 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 ఆ లెవెల్కి నువ్వు వెళ్ళగలగాలి. హల్లెలూయా. ఆ స్థితికి నువ్వు వెళ్ళగలగాలి. ఆ విశ్వాసపు లెవెల్కి నువ్వు వెళ్ళగలిగిన రోజున చూడండి, షాప్స్లో ఏం చేస్తాడు? ఇక్కడ 10 kgs వెయిట్ ఇక్కడ వేస్తాడు, ఇక్కడ షుగర్ వేస్తూ ఉంటుంటాడు, ఒక మగ్గుతోటి వేస్తూ ఉంటుంటాడు. సడన్గా ఇలా వేసేసరికి ఏమవుతుందంట? ఈ 10 kg రాడు టక్ మళ్ళీ వేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకని? ఆ రాడ్కి సంబంధించినటువంటి వెయిట్ ఎంత అయితే ఉందో అంత షుగరు ఈ పక్కకి వచ్చేసింది. కానీ అంతకన్నా ఎక్కువైపోయింది కాబట్టి, ఈ రాడు కంటే షుగర్ పరిమాణం ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేస్తుంది? రాడుని తేల్చేస్తుంది. అలాగే నీకున్న సమస్య, నీకున్న బంధకం కంటే ఈ పక్కన నువ్వేం చేయాలి? స్తుతి, స్తోత్రాలు, ప్రార్థన ఇవన్నీ ఏం చేయాలి? నింపాలి. నింపుతూ ఉండగా ఇది ఎప్పుడైతే నింపబడిందో నీ సమస్య తేలిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క ఈ స్తుతి పరిమాణం, ఈ ప్రార్థన పరిమాణం, నీ విశ్వాస పరిమాణం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ సమస్య తేలిపోద్ది, ఈ సమస్య లేచిపోద్ది, ఈ సమస్య కనుమరుగైపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సత్యం నీకు తెలీదు, ఈ సత్యం నీకు చెప్పరు. ఏం చేస్తారంటే సమస్య మీద ప్రార్థన మాది, మీ రోడ్డు వేయండి మీకు రోడ్డు వేస్తాను అన్నట్టుగాను మీ సమస్య మా పరిష్కారం మా దగ్గర ఉంది, మీ సమస్యలకు పరిష్కారం మా దగ్గర ఉంది, మేము ప్రార్థన చేస్తే మీ సమస్య నుంచి బయటపడతారు అనేసరికి మనం అంతా ఏం చేస్తాం? లైన్ కట్టేస్తాం, వెళ్ళిపోయినమాట. ఈయన ప్రార్థన చేశారంటే సమస్య పోతుంది. లైన్ కట్టావు, చేయించుకున్నావు, ప్రార్థన చేయించుకున్నావు, కానీ ఇంటికి వచ్చేస్తే నీ సమస్య నీదే, నీ ప్రాబ్లం నీదే, నీ బాధ నీదే, నీ జీవితం నీదే. ఏం చేస్తావు? ఏం చేయలేవు. అయ్యో అనవసరంగా వెళ్ళానే, పని మానుకుని వెళ్ళానే, పనులన్నీ పక్కన పెట్టి వెళ్ళానే, కానీ ఏ విధమైన ఫలితాన్ని చూడలేకపోయినా. దేవుడు ఎవరికి దూరస్తుడు కాదండి. దేవుడు అందరికీ సమీపంగానే ఉన్నాడు. నేను శ్రమలు వస్తే విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలు నీకు తోడుగా ఉండే దేవుడు. 90 శ్రమలో నేను అతను తోడైనా, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మన యేసయ్య మనల్ని విడిపించే దేవుడు, గొప్ప దేవుడు.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి, ఇంకెంతకాలం మీరు అజ్ఞానంలో గడుపుతారు? ఎంతకాలం మీరు అశాంతితో గడుపుతారు? ఎంతకాలం అయోమయంలో గందరగోళంలో జీవిస్తారు? ఇకనైనా సత్యాన్ని తెలుసుకోండి. ఏంటి ఆ సత్యం అంటే, 2000 సంవత్సరాల క్రితం ఈ రోజు నువ్వు అనిపిస్తున్న సమస్యకు 2000 సంవత్సరాల క్రితం యేసయ్య వెల చెల్లించాడు. యేసయ్య ప్రతి దానికి వెల చెల్లించేశాడు. యేసయ్య విడిపించేశాడు. యేసయ్య విడుదలిచ్చేశాడు. నీ రోగానికి, నీ శాపానికి, నీ యొక్క మరి ప్రతి ప్రతికూల పరిస్థితికి, నీ నిరుద్యోగ సమస్యకి, నీ గుడ్డలు అన్నట్లకి వెల చెల్లించేశాడు ఎప్పుడోను. ఇంకా నువ్వు ఎవరో ప్రార్థన చేస్తే జరుగుతుందా? ఊహలో భ్రమలో జీవిస్తున్నావు. నో, సత్యం తెలుసుకో. నువ్వు యేసయ్య ఆల్రెడీ చెల్లించేశాడు, యేసయ్య ఆల్రెడీ చేసేసాడు, యేసయ్య ఆల్రెడీ విడిపించేశాడు. ఈ సత్యం తెలిసిన రోజు నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అసత్యం మిమ్మల్ని బంధకాల్లో ఉంచుతుంది. సైతానుడు ఆడుకునే అత్యంత ఆయుధం ఏంటి తెలుసా? అబద్ధం. సైతానుగాడు వాడుకునేటువంటి ఆయుధం ఏంటి తెలుసా? అబద్ధం. నువ్వు ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్ముతావో అవ్వం అదే చేసింది, అబద్ధాన్ని నమ్మేసింది, అంతే చిక్కుపడిపోయింది, పాపంలోకి వెళ్ళిపోయింది, జీవితం సర్వనాశనం అయిపోయింది. వాడు ఉపయోగించే ఆయుధం అబద్ధం. ఇది నిజమా? ఇది నిజమా? అవునా? అలాగా అని చెప్పేవాడు నీ మీదకి ప్రయోగాలు చేసినప్పుడు ఎస్ నిజమే. వాడు అసత్యం, నువ్వు సత్యం అనుకుంటే సత్యం అసత్యంగా మారిపోతుంది. చూసారా? వాడు అసత్యాన్ని నువ్వు నమ్మావు, దేవుడు సత్యాన్ని అసత్యంగా మార్చేసుకున్నావు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నీ లైవ్లో మిమ్మల్ని ఆర్డినరీగా తోడుకు రాలేదు దేవుడు. ఏదో అనుకోకుండా ఇలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తే వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి ప్రోగ్రామ్ మీరు చూసేస్తలేదు. ప్రియులారా వినాలి, ఏదో అనుకోకుండా ఏదో ఒక సాక్ష్యం విన్నాం కాబట్టి వాళ్ళు 3 ప్రేయర్ చేశారు కాబట్టి అనుకుంటే మనం కూడా చేసి అట్లాంటి ఉద్దేశంతో మీరు ఇక్కడ రాలేదు. మీ పట్ల ఒక ప్రణాళికతోటి దేవుడు ఇక్కడ రప్పించాడు. హల్లెలూయా. ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి సత్యంలోనికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఇక్కడికి మిమ్మల్ని నడిపించాడు. ఇంతకాలం అడుక్కునే స్థితిలో మీరు ఉన్నారేమో, దేవుడు ఏదో చేస్తాడని ఆశతో మీరు జీవించారేమో, దేవుడు ఏదో ఇంకా చేయవలసింది అన్నట్టు ఊహల్లో మీరు జీవించారేమో. గతించాయి అన్ని రోజులు, సమాప్తం అయిపోయాయి. యేసుప్రభువు శిలువలో చెప్పిన మాట సమాప్తం. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నెరవేర్చేశాను యేసయ్యా. హల్లెలూయా. తండ్రి, యేసయ్య చెప్తున్నాడు, తండ్రి నెరవేర్చేశాను, కంప్లీట్. ఐ హావ్ డన్ మై అసైన్మెంట్. నీవు నాకు ఇచ్చిన అసైన్మెంట్ నేను కంప్లీట్ చేసేసాను. నీవు నాకు ఇచ్చిన హోంవర్క్ నేను చేసేసాను. నీవు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని నేను నెరవేర్చేశాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కంప్లీట్ అయిపోయింది యేసయ్యా, నెరవేర్చేశాను. కానీ మన ప్రార్థన ఏముంటుంది? దేవా రావాల్సిందే, నువ్వు నా జీవితంలో కార్యం చేయవలసిందే, అద్భుతం చేయవలసిందే. ఏమనాలి మరి ఇప్పుడు? మనం ఇంతకాలం ఇలాగ చేసాం, మరి ఏం చేస్తాడు దేవుడు ఇప్పుడు? రావాల్సిందంటే వచ్చేస్తాడా? ఎందుకు వస్తాడు ఆయన? నువ్వు ఇది ఆశపడుతున్నావు ఏదో చేయాలని చెప్పి, అది ఆల్రెడీ చేసేస్తాడు ఆయన. కాబట్టి దేవుడు ఒక పని ఒక్కసారి చేస్తాడు, ఆమేన్. దేవుడు ఒక పని ఒక్కసారి చేస్తాడు, ఆమేన్. వింటున్నారా? రెండోసారి చేసేంత అజాగ్రత్తగా చేయడైనా, లేకపోతే ఒక పని పొరపాటుగా చేయడైనా, అదే పొరపాటు చేసేస్తేనే అని ఆలోచించేలా చేయడైనా. కరెక్ట్, పర్ఫెక్ట్, ఖచ్చితంగా. చూస్తున్న ఆకాశాన్ని భూమిని చేశాడంట, సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడంట, సూర్యుని కేంద్రంగా పెట్టాడంట, సూర్యుని చుట్టూ భూమి తిరగాలంట, ఏ కక్షలో ఏ గీతలో తిరగాలో అలా పెట్టాడంట. అంతే. కొంచెం అటు కొంచెం ఇటు చేసినా కూడా భూమికి సూర్యుని దగ్గర అయితే మాడిపోతాం మనం, కొంచెం దూరం అయితే చలి పెట్టి గనీభవించి మంచు గడ్డలం అయిపోతాం మనం. కాబట్టి అటు ఇటు కాకుండా పెట్టాడు. పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ అలాగే తిరుగుతూనే ఉన్నాయి శూన్యంలోనే అవి. అంటే అజాగ్రత్తగా చేశాడే దేవుడు, అనాలోచితంగా చేశాడు దేవుడు? నో, ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారం ప్రణాళికతో చేశాడు దేవుడు. అటువంటి దేవుడు మళ్ళీ నువ్వు ఇంకా ఏదో ఆశిస్తున్నావేంటి? ఏదో చేస్తే బాగును, దేవుడు నా భర్తకు మంచి మనసు ఇస్తే బాగును, దేవుడు నా జీవితంలో కలుగు చేసుకుంటే బాగును, దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇస్తే బాగును, దేవుడు మరి కలుగ చేసుకుని కార్యం చేస్తే బాగును. చేయలా? చేసేసాడు ఆయన. హల్లెలూయా. కానీ మనకు అర్థం కాదు కదా, ఎందుకంటే దేవునితో గడపం, దేవుని సందులో ఉండం.
మొదట ఆయన రాజ్యం నీతిని వెతకం. మొదట మనకు ఉద్యోగం కావాలి, మొదట మంచి భార్య కావాలి, మొదట మంచి ఇల్లు కావాలి, మొదట మంచి స్థితి కావాలి, మొదట మంచి పొజిషన్ కావాలి, మొదట మంచి డ్రెస్ కావాలి, మొదట మంచి చర్చికి వెళ్ళాలంటే ఇవన్నీ కావాలి కదా ముందు. ఇవన్నీ ఉంటప్పుడు చర్చికి వెళ్తారు అనుకుంటాం, కానీ ఇవన్నీ ఎప్పటికీ పొందుకోలేం, ఎప్పటికీ చర్చికి వెళ్ళాం, ఎప్పటికీ దేవుని సందులో గడపలేం, ఎప్పటికీ ప్రార్థన చేయలేం. చూసారా, మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుతా కూడా అవన్నీ ఇస్తానని దేవుడు అంటుండే, నువ్వు అవన్నీ వచ్చాక నేను నీ దగ్గరికి వస్తానని మనం అంటున్నాం. కాబట్టి ఈ యొక్క డైనమాలో జీవించేస్తూ ఉన్నాం. ఇది ఎప్పటికీ తెగదు, ఇది ఎప్పటికీ జరగదు, ఇది ఎప్పటికీ పొందుకోం మనం, ఇది ఎప్పటికీ జరగదు. దేవుడు నా ఎద్దుకు రా, నేను నీ ఎద్దుకు వస్తాను. మీరు ఆయన ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న రోజున మీరు స్వతంత్రులుగా జీవిస్తారు. మీ జీవితంలో జరగని కార్యం అంటూ ఏది ఉండదు, పొందుకోని అద్భుతం అంటే ఏది ఉండదు, హల్లెలూయా, చూడని కార్యం అంటే ఏది ఉండదు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మైటీ మిరకిల్స్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పేదరికం ఒక సమస్య అనుకుంటారా? కాదు. అనారోగ్యం ఒక సమస్య అనుకుంటారా? కాదు. అసత్యం అనేది ఒక సమస్య, అబద్ధం అనేది సమస్య. ఏ సమస్య నుంచైనా నువ్వు విడుదల పొందుకుంటావు ఇప్పుడు తెలుసా? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. మీరు నమ్మకపోవటం వల్లనే ఈ రోజున దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. సత్యం తెలుసుకోకపోవటం వల్లనే స్వతంత్రంగా జీవించలేకపోతున్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజే మీకు వెలిగింపునివ్వాలని నేను ఆశపడుతున్నాను. మరి యొక్క చక్కటి వర్తమానాలు, ఈ లైవ్ కార్యక్రమాలు, ఇవన్నీ ప్రియులారా మీ బంధువులు స్నేహితులకు పరిచయం చేయండి. ఇంతకాలం అజ్ఞానంలో జీవించేస్తాం మనం. ఏదేదో విన్నాం, ఏదేదో చేస్తాం, ఫలితాలన్నీ శూన్యమే. 10 సంవత్సరాలుగా చేస్తున్నా, 5 సంవత్సరాలుగా చేస్తున్నా అంటే ఏదో కొన్నిసార్లు ఊహించని రీతిలో కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు, కానీ స్వేచ్ఛాపూరితమైన జీవితం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? ఇదనమాట కారణం. ఏంటి తెలుసా? ఇదే సత్యం తెలియకపోవటం వల్ల, అసత్యంలో అంధకారంలో జీవించడం వల్ల, ప్రతికూల పరిస్థితులు మనల్ని ఏలుబడి చేయటం వల్ల ఈ రోజున మన జీవితాలంతా కూడా గందరగోళంలో ఉన్నాయి. ఈ రోజున మన జీవితాలన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఊహకందని కార్యాలు మన జీవితంలో చూడాలంటే ప్రియులారా, మన జీవితంలో అద్భుతాలు మనం చూడాలంటే ఖచ్చితంగా దేవుని సందులో మనం ఏం చేయాలంటండి? దేవుని సందులో ఏం చేయాలంటండి? సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే యేసయ్యే. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం తెలుసుకున్న రోజున స్వతంత్రులుగా మీరంతా కూడా జీవించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు వెలిగింపునిచ్చి మరి సర్వసత్యంలోకి నడిపించడానికి సహాయం చేసి బలపరిచిన గాక. ఆమెను బలపరచబడ్డారా? ఈ వాక్యాన్ని 10 సార్లు వినండి, 10 మందికి పంపండి. వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. వారి ద్వారా వచ్చే ఫలం నీ జీవితంలో కూడా పనిచేస్తుంది. కాబట్టి విని విడిచిపెట్టేసేయకండి. పదే వినండి. ఆలోచన విధానం మారుతుంది, ప్రార్థించే విధానం మారుతుంది, ప్రభు పట్ల నీకున్నటువంటి ఉద్దేశం మారుతుంది, ప్రభు పట్ల నీకున్న ఆలోచన మారుతుంది. నువ్వు చేయవలసినటువంటి పనిలో మార్పులు సంభవిస్తాయి, ఫలితాలు సంభవిస్తాయి. ఫలితాలను స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. నమ్ముచున్నారా? నమ్మని వారు స్వతంత్రించుకుందురు గాక. ఆమేన్.